నమస్తే నమస్తే. సో అన్న 4-5 డేస్ నుంచి ఒకటే ఇష్యూ సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తుంది, మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి. సో వీళ్ళిద్దరు ఇష్యూని మీరు ఎలా చూస్తారు? అది ఇల్లీగల్ యాక్టివిటీస్ కదన్నా, మనం ఎట్లా చూస్తామన్నా అవన్నీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే అయిపోతుండే, కానీ వాళ్ళు ఓపెన్ అయిపోయి మొత్తం వాళ్ళు బ్యాడ్ అయ్యి వీళ్ళు బ్యాడ్ అయ్యి బ్యాడ్ అనిపించింది. అట్లా చేయకుండా ఉంటే బాగుండదు అనిపించింది నాకు. మరి ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో శరణ్య గారు, మా ఆయన మంచోడు అని ఆయనని యాక్సెప్ట్ చేస్తుంది. మరి మాధురి పరిస్థితి ఏంటి? ఆమె మ్యాటర్ ఏంటంటే ఆమె కూడా కొంచెం ఎక్కువ చేసింది. ఏంటంటే అది ఫ్యామిలీ మ్యాటర్ కదా, ఇంత అట్లా ఉంటే ముందే చెప్పి మాట్లాడుకుంటే అయిపోయేది. బయటకు వచ్చి వీడియో తీసి వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి లేనిపోని అన్ని పెద్ద ఇష్యూ చేసి, ఇప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు బయట ఎట్లా ఉంటారు, వాళ్ళంతా సోషల్ మీడియా వీళ్ళు ఉన్నారు కదా, డాన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయి ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఫ్యూచర్ లో. ఎంత చేసిన అమ్మాయిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు మళ్ళీ అబ్బాయి వైఫ్ కింద. సో అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది ఫ్యామిలీ పరంగా. బ్రో ఇప్పుడు ఈ రోజు ఈశ్వర్ సాయి గారు ఏం చెప్తున్నారంటే, మా బాత్రూమ్ లో మా అసిస్టెంట్ ఉన్నాడు కాబట్టి నేను మాధురి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళాను అంటున్నాడు. దీన్ని ఎలా చూస్తారు? ఏదో చెప్తారు బ్రో, జరిగింది జరిగిపోయింది, దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ఏదో చెప్తారు. సో వాళ్ళు చెప్పేది సరే నిజంగా నమ్మాలి, అంతే, మనం చేయగలేదు ఏం లేదు. అంటే నిజంగా ఇలా జరుగుతుందా? ఒక మగాడు ఒక అమ్మాయి బాత్రూమ్ కోసం వేరే రూమ్ కి వెళ్తాడా? మేము మరి అతను యూట్యూబ్ డాన్సర్ కాబట్టి అట్లా ఏమి చేయగలుగుతాడేమో, కానీ బయట అయితే అట్లా ఎవరు చేయరు. మరి అది సంగతి. ఫైనల్ గా ఏం చెప్తానన్నా వీళ్ళ ఇష్యూ గురించి? ఇష్యూ ఏముందన్న, వాళ్ళు పెద్ద ఇష్యూని పెద్ద చేశారని అనవసరంగా. దీంట్లో ఎవరిది తప్పు ఉందంటారు? వాళ్ళది తప్పు ఉన్నది, వాళ్ళ వైఫ్ది కూడా తప్పు ఉన్నది. వాళ్ళ వైఫ్ అంత పెద్ద ఇష్యూ చేయకుండా ఉంటుండే అయిపోతుండే, ఇంట్లో మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే అయిపోతుండే. పబ్లిక్ చేసి వాళ్ళు బ్యాడ్ అయ్యి వీళ్ళు బ్యాడ్ అయ్యి అంత వాళ్ళ ఫేమ్ అంతా బ్యాడ్ అయిపోతుంది కదా. వాళ్ళు డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ కెరీర్ ఎట్లా స్పాయిల్ అయిపోతుంది కదా. అంటే బ్రో అక్కడ మనం చూసుకుంటే వీడియో తీస్తున్నప్పుడు ఈశ్వర్ సాయికి కూడా తెలుసు వీడియో తీస్తున్నారని, అయినప్పటికీ తను వీడియో తీస్తున్నా కూడా కామ్ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఏమంటున్నాడు అంటే, ఆ వీడియో తీసిన వ్యక్తులు ఎవరో నాకు తెలీదు, వాళ్ళకు నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నారు. తెలియని వ్యక్తులు వీడియో తీస్తున్నప్పుడు ఈయన రెస్పాండ్ అయ్యేది ఉండే కదా అప్పుడే. కరెక్టే. అక్కడ యాక్చువల్లీ ఏంటంటే మ్యాటర్ వేరే కాబట్టి దొరికిపోయింది కాబట్టి ఇక ఏం అనలేకుండా అట్లా సైలెంట్ అయిపోయింది నాకు తెలిసి. సో వాళ్ళ వైఫ్ పైన భయం కూడా ఉండొచ్చు, ఆమె ఎరకొడుతుంది ఎక్కడ చూసినా, కొట్టుడు ఆమెను కొట్టింది, అతను కొట్టింది మొత్తం. సో భయపడి ఉంటాడు వాళ్ళ వైఫ్ని చూసి, అందుకని చెప్పి ఇక ఏం చేసేలేక సైలెంట్ గా షార్ట్ వేసుకుని ఉంచున్నాడు అట్లా. మరి మాధురి రాథోడ్ గారు ఇప్పుడు కేసు పెట్టారన్న ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మీద. సో ఎవరికి న్యాయం జరుగుతుంది అనుకో? దీంట్లో న్యాయాలు అన్యాయాలు ఏమి ఉండవు బ్రో. ఇప్పుడు వాళ్ళ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ, అది వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. వాళ్ళ ఫేమ్ బ్యాడ్ అయిపోయింది పాపం, అలాగే చేశారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటారు, ఇట్లాంటి చాలా చిన్న చిన్న విషయాలు వాళ్ళకి లైట్ తీసుకోవాలి. సో వాళ్ళు పెద్ద చేశారు కాబట్టి ఇక న్యాయం ఎవరిదైనా మనం చెప్పకూడదు. వీళ్ళు తప్పు చేసినారు, ఆమె కూడా కొంచెం ఎక్కువ చేసింది. అంటే మాధురి రాథోడ్ గారు ఏమని కేసు ఫైల్ చేశారంటే, నన్ను అనవసరంగా వచ్చి కొట్టారు, నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు వాళ్ళే అన్నట్టు శరణ్య గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. అదే మరి ఆమె వైఫ్ కదా, ఆమె ఫ్రస్ట్రేషన్ ఆమెకు ఉంటది కదా. సో ఆమె ఫ్రస్ట్రేషన్ కూడా మనం ఆలోచించుకోవాలి, ఎందుకంటే వైఫ్ కదా ఆమె. బయట అయితే పట్టించుకోరు, వైఫ్ ఎట్లా ఊరుకుంటది, అట్లా చేస్తే ఊరుకోదు కదా. అబ్బాయి అయినా సరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరితో జరుగుతుందంటే, వైఫ్ ఎవరితో జరుగుతుందంటే వాడు ఫీల్ అవుతాడు కదా. సో ఫ్రస్ట్రేషన్ లో ఉండి అట్లా చేసింది. సో మనం అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ ఉంటే ఇక జరుగుతాయి అట్లా. ఏంటంటే మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే అయిపోయేది. అంటే ఒక కామన్ ఆడియన్ గా మీరు ఈశ్వర్ సాయి గారు బాత్రూమ్ కోసమని మాధురి రాథోడ్ గారికి రూమ్ కి వెళ్ళారంటే మీరు దీన్ని ఎలా చూస్తారు, నమ్ముతారా? అది ఎట్లా నమ్ముతాం బ్రో, బాత్రూమ్ కావాలని అమ్మాయి రూమ్ పోతారా? అట్లా ఎవరు పోరు కదా. ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో చెప్తుందో అర్థమవుతుంది. సో అదే నమ్మేది కాదు మ్యాటర్. అయితే ఇక ఏం చేస్తే ఏదో కవర్ చేసుకోవాలి కాబట్టి కవర్ చేస్తున్నది మ్యాటర్. థ్యాంక్ యూ బ్రో.